2029లో మళ్ళీ ఎన్నికలు. ఒకవేళ ఏదైనా జమిలీ ఎన్నికలు లాంటివి వస్తే, కొంచెం ముందు జరపాలని అనుకుంటే, మినీ జమిలీ లాంటివి వస్తే, మినీ జమిలీ అంటే ఒక 7 రాష్ట్రాల ఎన్నికల్లో కలిపి పెట్టేస్తారని, 28లో ఎన్నికలు వస్తాయేమో అని ఒకటి. ఏదొచ్చినా సరే ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారు అంటే, కూటమి ప్రభుత్వం మేము అద్భుతంగా డెవలప్మెంట్ చేస్తున్నాం, మేము మళ్ళీ రాకపోతే డెవలప్మెంట్ అంతా ఆగిపోద్ది, ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణం పూర్తవ్వాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలి, కూటమి ప్రభుత్వం అధికారులు రావాలి, మళ్ళీ కాదు మళ్ళీ 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 ఇంకో 40 ఏళ్ళ పాటు వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అనేది బలంగా ప్రజల మెదళ్ళలోకి చొచ్చుకెళ్ళేలాగైతే మహానాడులో గట్టిగా అయితే ప్రకటనలు చేశారు అందరూ. బాగానే ఉంది. అంటే ఇదేనా అంటే రేపు పొద్దున్న మళ్ళీ రాజధాని నిర్మాణం జరగదేమో ఆగిపోద్దేమో అని ఓట్లు వేయాలా? నిన్న వాళ్ళు చెప్పినట్టు మళ్ళీ చంద్రబాబు గారు వస్తేనే రాష్ట్రం బాగుపడద్దే అని ఓట్లు వేయాలా? అంటే మళ్ళీ వస్తేనే